వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే అధికారంలోకి వస్తామని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో రాష్ట్రం చిక్కుకుందని చెప్పారు. గోదావరి కన్నీటి గోస పేరుతో పాదయాత్ర చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇవాళ కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని, అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ ప్రయోజనాల కోసం తాను వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేశారని అన్నారు. బలవంతంగా ఆంధ్రాలో కలిపారని అన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదని చెప్పారు. ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదని, అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలని, తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టుకున్న కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పథకాలను ప్రజలకు అందించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పుట్ట మధు, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, మాదాసు శ్రీనివాస్ తదితరులున్నారు.